మహారాష్ట్రలో ఈ దఫా యువ నేతలకి బోల్డ్ అంతమందికి సీట్లు ఇచ్చారు. మనకు ఆంధ్రప్రదేశ్ లాంటి చోట్ల కొత్తగా ఎట్లయితే అనేక మంది కొత్త వాళ్ళు గెలిచారో అట్లాంటి అవకాశం ఇప్పుడు మహారాష్ట్రలో ఉంది. మన తరంలో ఏం జరుగుతుంది అన్నటువంటిది, అంటే ఈ యువ నాయకుల్ని ఎన్నుకుంటారా మహారాష్ట్ర, అంటే ఒక వేవ్ వచ్చినప్పుడు ఎట్లా ఉంటుందో ఆంధ్రప్రదేశ్లో కానీ అట్లాంటి వేవ్ మహారాష్ట్రలో వస్తుందా? ఎందుకంటే అన్ని పార్టీలు కూడా యువనేతలు ఉన్నారు. మరి ఈ వేవ్ ఎవరిని తుడిచిపెడుతుంది, ఎవరిని ఏం చేస్తుందనే చూడాలి. శ్రీగొండ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే బాబన్ రావు సతీమణి ప్రతిభ యంగ్స్టరే, అలాగే అశోక్ చవాన్ కుమార్తె జయా చవాన్ కూడా వీళ్ళు బీజేపీ నుంచి చేస్తున్నారు. అట్లాగే మలద్లో బీజేపీ నగరాధ్యక్షుడు ఆశీష్ సోదరుడు వినోద్ షాలార్, ఐకాల్ కరంజీ నుంచి మాజీ మంత్రి తనయుడు రాహుల్ అవదే సిట్టింగ్ ఎమ్మెల్యే సతీమణి సులభా గైక్వాడ్ కళ్యాణ్ ఈస్ట్ నుంచి పోటీ చేస్తుంటే, లాతూర్ నగరా నుంచి కాంగ్రెస్ దిగ్గజ నేత శివరాజ్ పాటిల్ కోడలు అర్చనా పాటిల్ బీజేపీ తరపున చేస్తున్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ తరపున చూస్తే వరోరాలో ఎంపీ ప్రతిభా సోదరుడు ప్రవీణ్ కకడే, ఆర్నీలోని మాజీ మంత్రి శివాజీరావు తనయుడు జితేంద్ర. అంటే ఓ రకంగా చెప్పాలంటే వారసులు పోటీ చేస్తున్నారు. ఈ వారసుల్ని యంగ్స్టర్స్ కిందను చూపెడుతున్నాయి పార్టీలు. వారసత్వం నచ్చదు అని చెప్పేటటువంటి భారతీయ జనతా పార్టీ కూడా ప్రతిభాధారం పేరుతో వారసులకి సీట్లు ఇచ్చినటువంటి నేపథ్యంలో మహారాష్ట్ర ఎన్నికల్లో యువరక్తపు ఓటర్లు ఈ యువనేతల్ని ఎన్నుకుంటారా లేదనేది చూడాలి.